friends, welcome to my village show. ఓకే, ఇలా టాపిక్ ఏం లేదు, జస్ట్ ఒడ్ల పొండి నడుచుకుంటా ఊర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని మనం బ్లాగ్స్ అంటాం, విలేజ్ బ్లాగ్స్. సో వెనక చూస్తే రాజు వస్తున్నాడు, మన సుల్తాన్ స్టార్ బుల్తాన్. సో ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, భూమి కూడా పచ్చగా ఉంది, ఊరు పచ్చగా ఉంది, మొగులు బ్లాక్ ఉంది, ఊరు పచ్చగా ఉంది. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ బ్లాగ్. ఐ థింక్ దట్ ఇంగ్లీష్ మాకు ఎక్కువ రాదు, అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలా ఏం చెప్పేస్తున్నా అంటే, సో లాస్ట్ 3-4 years నుంచి వెళ్ళి ఎర్త్ ఫౌండేషన్ అని చెప్పేసి మా ఊళ్ళో పనిచేస్తున్నారు. సో వాళ్ళు స్కూల్స్లలో ఇంకో డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాలంటీర్స్ వచ్చారు, వాళ్ళు ఊర్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మన మై విలేజ్కి పరిచయం చేద్దాం అనుకున్నాం. సో దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ right now, but you can see the greenery of our village. It's pretty wonderful. Yeah. Okay. So friends, మా క్రేజీనెస్ చూడండి, వీడియోలు చూసుకుంటూనే ఉండండి. ఊరి ఎలక్ట్రీషియన్, లైన్మెన్, ప్లంబింగ్, ఆల్ మిక్స్. International. He is always every time busy worker. సో ఇప్పుడు మీకు మా విలేజ్ది నంబర్పల్లి ఏం చెప్తుర్రే? భయపడుతున్నా. ఇప్పుడు మన స్కూల్ దగ్గరికి వచ్చినాం. చిన్నపిల్లలు ఏమో డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తారు ఇక్కడ? ఆడుకుంటున్నారా? ఇవల్ల మనం లంబడపల్లి ప్రైమరీ స్కూల్కి వచ్చినాం. ఇక్కడ ఎర్త్ ఫౌండేషన్ వాలంటీర్లు స్కూల్లో డిఫరెంట్ పెయింటింగ్స్ చేస్తున్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో ఇక్కడ మన దగ్గర అనిల్ ఉన్నాడు. సో అనిల్ ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాం ఎర్త్ ఫౌండేషన్లో? 1 month నుంచి. నార్మల్ ఇక్కడ వర్క్ ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి? యాక్చువల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం పిల్లల్ని ఈజీగా వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా బొమ్మలు వేస్తున్నాము. ఈ బొమ్మను చూస్తే వాటి ఒక పేరు అర్థమయ్యేటట్టు చేస్తున్నాము. కింద వాటిని ఏం రాస్తున్నాము, రాసి ఒక స్పెల్లింగ్ పిల్లలు అర్థం చేసుకునేలా ఆ ఉద్దేశంతో యాక్చువల్గా పెయింటింగ్ చేస్తున్నాము. దానికి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో వేయడానికి ఉద్దేశం. ఈ ఎర్త్ ఫౌండేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకుంటుంది. ఓకే, కొంచెం లో లెవెల్ ఉన్న స్కూల్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ స్కూల్ లంబాడపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ని వాళ్ళు దత్తత తీసుకొని ఈ విధంగా పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లా ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు ఎన్ని స్కూల్ దత్తత తీసుకున్నారు, ఎట్లా చేస్తున్నారు? ఇప్పటికైతే 10 స్కూళ్ళు ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఓకే, నల్గొండలో ఒక స్కూల్ ఉంది, ప్రకాశంలో ఒక స్కూల్, కరీంనగర్లో దగ్గరలో ఒక 6 స్కూళ్ళు, ఇక్కడ 2 స్కూల్, మొత్తం 10 స్కూల్స్. టోటల్ 10 schools. సో ఇట్లా వర్క్ ఇట్లా ఉంది, బాగుంది. ఇప్పటికీ 7 స్కూళ్ళు అయిపోయినాయి మా ఈ పెయింటింగ్. ఇది 8వ స్కూల్, 8th స్కూల్.
ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. లంబాడి పిల్లలు అటాచ్మెంట్ ఎట్లా ఉంది? లంబాడిపల్లికి రావడం ఇది మూడోసారి. ఒకసారి ఎన్ఎస్ క్యాంప్ సందర్భంగా వచ్చినాము, 7 రోజులు ఇక్కడనే ఉన్నాము. లంబాడిపల్లిలో వర్క్ చేసినాము. లంబాడిపల్లి చుట్టూ ఉన్న గ్రామాలు కూడా వెళ్ళి మిషన్ కాకతీయ ప్రచారం చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ టైం. ఓకే, లంబాడిపల్లితో అటాచ్మెంట్ కొంచెం కొద్దిగా పెరుగుతుంది. సో మై విలేజ్ తో ఇంకా ఘోరంగా పెరిగిపోవాలి. ఓకే ఓకే, టు ద వర్క్. రాజు అద్భుతాలు డ్రా చేస్తారు. ఫ్రెండ్స్, ఇది వీడియో. సో ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. కదా వర్క్ మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఓకే, సో ఇట్లాంటి వ్లాగ్స్ మీకు ఇంత నచ్చినట్టయితే, ఈ వ్లాగ్స్ అంతా అడ్డదిడ్డం తీసిన నాకు కూడా తెలుసు. సో మీ యొక్క సజెషన్స్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ పైన. అక్కడ అంజు చాలా కోపంగా చూస్తున్నాడు.